ప్రియులారా, దేవుడు కోరుకునేది బాహ్యమైన నూతనీకరణ కాదు. కొత్త సంవత్సరం అంటే ప్రియులారా, బాహ్యమైనటువంటి కొత్త సంవత్సరం కాదండి దేవుడు కోరుకునేది. నీ జీవితం, నీ బ్రతుకు, నీ హృదయం దేవుని కొరకై నూతనంగా మారాలి. నీ హృదయం దేవుని కొరకై మారాలి. ఇది దేవుడు కోరుకునేది మన నుండి. ఈ బాహ్యమైనటువంటిది కాదండి. ప్రియ దేవుని బిడ్డ, మీకందరికీ ఒక ఉదాహరణ ఇస్తానండి. అప్పుడప్పుడు మనం పొలాల గుండా, గట్ల గుండా వెళుతున్నప్పుడు మనము పాము విడిచిపెట్టినటువంటి కుస్సం కనబడుద్దండి. పాము విడిచిపెట్టినట్టు కుస్సం మనకు కనబడుద్దండి. చాలా కష్టం అంటండి. దానికి ఏం చేస్తుందంటేనంట, తన తల దగ్గర ఆ శరీరం అంతా కూడా ఆ కుస్సం నిండిన తర్వాత దాన్ని తీయడానికి, దాన్ని లాగివేయడానికట అది ఏదైనా ముళ్ళ కంచెలో కానీ లేకపోతే బాగా బిగుతుగా ఉన్నటువంటి ప్రాంతంలోనికి వెళ్ళి ముందు తల భాగాన్ని బాగా ఇరికిస్తుందంటండి. ఇలాంటి ఆ రెండు రాళ్ల మధ్యలో నుంచి ఇరికించి చాలా కఠినంగా ముందుకెళ్ళిన తర్వాత ఆ తరువాత ఆ పొట్టు వీడుతూ ఉంటే కొన్ని చోట్ల రక్తం కూడా కారుద్దంటండి. దానికి చాలా బాధతో కూడుకున్నటువంటిదండి. కానీ ఇంత చేసి కూడా, ఇంత చేసిన తర్వాత ఆ నాగు, ఆ పాము చేసిన తర్వాత నిగనిగలాడుతూ కనబడుతుంది. ఎలా కనబడుతుంది? ఎలా కనబడుతుందండి? షైనింగ్ కనబడుతుంది. ఏం కనబడుద్దండి? గ్లో కనపడుద్ది. ఫేస్ గ్లో అంటాం కదా, గ్లో కనపడుద్దండి. చాలా బాగుంది ఈ పాము, చాలా నాజుగ్గా ఉంది, చాలా నున్నగా ఉంది అని వెళ్ళి తాకావనుకో, ముద్దు పెట్టుకున్నావనికి ఏం చేస్తుంది? అది కూడా నిన్ను ముద్దు పెట్టుకుంటుంది. ప్రియులారా, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అది విడిచిపెట్టింది, దానిలో నూతనత్వం వచ్చింది, కానీ పై రూపుకే కానీ లోపల తత్వానికి కాదో. లోపల ఉన్న విషయం ఆ విధంగానే ఉంది. ఆ పాము లోపల ఏముందండి? ఇంకా విషయం ఆ విధంగానే ఉంది. ప్రియమైన క్రైస్తవుడా, నూతన జీవితం అంటే ఇది. ఏమిటంటే ఆ పాములాగా, ఆ సర్పములాగా పైన ఉన్నటువంటి దానిని విడిచిపెట్టడం కాదో. నూతన సంవత్సరం అంటే పైన ఉన్నటువంటి దానిని విడిచిపెట్టడం కాదో, తేదీని మార్చటం కాదో, డేట్ని మార్చటం కాదో, మదిని మార్చాలి, హృదిని మార్చాలి. పాము పైన ఉన్నటువంటి దాన్ని విడిచిపెడుతుంది, కానీ లోపల ఉన్న విషయం అలాగానే ఉంటుంది. ఆ పాము ఎన్నిసార్లు కుస్సాన్ని విడిచిపెట్టినా కానీ, ఎన్నిసార్లు ఆ యొక్క కుబుస్సాన్ని విడిచిపెట్టినా కానీ దానిలో ఉన్న విషతత్వాన్ని దాన్ని విడిచిపెట్టదు. క్రైస్తవుడు కూడా మార్చుకోవాల్సినట్టు బయట ఉన్నట్టు ఆడంబరాన్ని కాదు, తేదీని కాదు, డేట్ని కాదు, నీ హృదిని మార్చుకో, నీ మదిని మార్చుకో. మదిని మార్చుకోకపోతే నీ జీవితం ప్రయోజనం లేదు. దేవుని కృపను మనం పొందలేము. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, 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 హల్లెలూయా, హల్లెలూయా. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుదాం, కంటిన్యూ చేద్దాం. కనుక మీ పూర్వ జీవితపు పాత స్వభావమును మార్చుకోండి బిడ్డలారా. ఆ పూర్వ జీవితము మోసకరమగు దుష్ట వాంఛలచే భ్రష్టమైపోయింది. మీ మనస్తత్వమును నూతనీకరించుకోండి బిడ్డలారా. నూతన పరచుకోండి మీ హృదయాన్ని, మీ మనస్తత్వాన్ని నూతన పరచుకొనుడా. స్వచ్ఛమైన నీతిని, ఈ మాట జాగ్రత్తగా వినండి, స్వచ్ఛమైన నీతిని, పరిశుద్ధతను కలిగి దేవుని పోలికగా. ఆ మాట చదువు మళ్ళీ. సత్యమైన నీతిని పరిశుద్ధతను కలిగి దేవుని పోలికగా. మళ్ళీ చదువమ్మా. దేవుని పోలికగా. ఎలాగా? దేవుని పోలికగా సృజించబడిన క్రొత్త స్వభావమును ధరించండి. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మాట నాకు ఇష్టం అండి. ఆ ఒక్క మాట నాకు ఇష్టం. ఎలాగ తయారు కావాలి మనం? దేవుని పోలికగా. ఎలాగ తయారు కావాలి మనం? దేవుని పోలికగా. ఈ మాట వింటుంటే మనకి ఎక్కడో గుర్తొస్తుంది ఇంకొకటి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఈ మాట పౌలు గారు పలుకుతున్నారు కదా. ఏమని? మీ హృదయాన్ని మార్చుకొని,
మీ పాత స్వభావాన్ని తీసివేసుకొని, మీ రోత స్వభావాన్ని తీసివేసుకొని దేవుడు అంటున్నాడు పౌలు గారి ద్వారా, దేవుని పోలికైనటువంటి స్వభావాన్ని కలుగజేసుకోవాలి. మీరు ఏ స్వభావాన్ని కలుగజేసుకోవాలి? దేవుని పోలికైనటువంటి స్వభావాన్ని. ప్రియులారా, దేవుడు మనకి స్వభావాన్ని ఇచ్చాడు ఆల్రెడీ. దేవుడు మనకి స్వభావాన్ని ఇచ్చాడు ఆల్రెడీ. కానీ మనం ఏం చేసాం? దాన్ని పోగొట్టుకున్నాం. థియాలజీలో సాల్వేషన్ హిస్టరీని ఏమంటారంటే 3 పదాల్లో చెప్పేస్తారండి వేదశాస్త్రంలో. ఏంటి అది? జనరేషన్, డీజనరేషన్ అండ్ రీజనరేషన్ అంటారు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. జనరేషన్ అంటే క్రియేషన్. జనరేషన్ అంటే ఏంటండి? టు జనరేట్ సంథింగ్, టు క్రియేట్ సంథింగ్. దేవుడు సృష్టించాడు. ఎలా సృష్టించుకున్నాడు మనల్ని? తన రూపాకారాలతో, దేవుని పోలికలో. ఎలాగండి? దేవుని పోలిక. అంటే దేవుని పోలిక అంటే ఏంటండి ఇక్కడ? ఎలాగా? ఏంటి? దేవుడు బట్టతలతో ఉంటాడా? లేకపోతే దేవుడు తెల్లగా ఉంటాడా? దేవుడు నల్లగా ఉంటాడా? దేవుడు ఎత్తుగా ఉంటాడా? దేవుడు పొట్టిగా ఉంటాడా? దేవుడు లావుగా ఉంటాడా? దేవుడు సన్నంగా ఉంటాడా? ఏంటి దేవుని పోలికగా అంటే? ప్రియులారా, దేవుని పోలిక అంటే అక్కడ చెప్తున్నాడు పౌలు గారు, దేవుని పోలికగా సృష్టించటం అంటే ఆ చివరి మాట చదువు ఒక్కసారి. నీతి, సత్యమైన నీతిని, సత్యము, నీతి, పరిశుద్ధత. మనం దేవుని పోలికగా సృష్టించబడ్డాము అంటే ఆయన పరిశుద్ధతలో సృష్టించబడ్డాం. దేవుని పోలిక అంటే మరణము లేకుండా ఉండడం. మనలో పాపము లేనంత వరకు కూడా మనకు మరణము లేదు బిడ్డలారా. మనకు మరణము లేదు. ఇది దేవుడిచ్చినటువంటి వరం మనకి. కానీ ఎప్పుడైతే పాపం వచ్చిందో ఈ లోకములోనికి, శాపం వచ్చింది, మరణం వచ్చింది. రోమపత్రికలో పలికినట్లుగా పాపము యొక్క వేతనము, పాపము యొక్క జీతము మరణము. దానిని విడిచిపెట్టాలి మనం. నూతనమైనటువంటి దేవుని యొక్క స్వభావాన్ని, దేవుని యొక్క పోలికని, దానిని మనం పొందుకోవడానికి ప్రయత్నం చేయాలి ప్రియులారా. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుకుందాం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుకుందాం. సోదరులారా, నిజమునకు నేను ఇప్పటికే దానిని చేరితిని అనుకొనుటలేదు. కానీ నేను ఒకటి మాత్రము చేయించిన. పౌలు గారు చాలా బలంగా ఉన్నారు, చాలా దృఢంగా ఉన్నారు. ఒకటి మాత్రం చేస్తాడంటండి పౌలు గారు. నేను కూడా అదే చేయాలి. ఏంటంటే అది చదువుకుందాం. ఏమనా గతమును మరచి ముందున్న దానిని చేరుటకై తీవ్రముగా కృషి చేయుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పౌలు గారికి ఒక కోరిక ఉందండి. పౌలు గారు తన జీవితంలో గతాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి అస్సలు ఇష్టపడ్డండి. ఎందుకో చెప్తారా? పౌలు గారు గతాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి అస్సలు ఇష్టపడ్డండి. ఎందుకని? ఇప్పుడు ఏ యేసయ్యనైతే ప్రేమిస్తున్నాడో, ఏ యేసయ్య ప్రేమ గురించి ఆయన బోధిస్తున్నాడో, ఏ యేసయ్య గురించి ఆయన ప్రేమ ఎంత లోతైనదో, ఎంత ఎత్తైనదో, ఎంత విశాలమైనదో మీరు కూడా నా వలె తెలుసుకోవాలి అని నేను ఆశపడుతున్నానని చెబుతున్నటువంటి ఆ పౌలు గారు గతములో ఆయన చేసిన దుర్మార్గపు కార్యాన్ని ఆయన జ్ఞాపకం చేసుకోవటానికి ఇష్టపడటల్లా. ఏమంటున్నాడు పౌలు గారు? నేను గతమును మరచి ముందున్న దాని కొరకై పరిగెడుతున్నాను. గతాన్ని మరచాను. ఏంటి నా గతం? పౌలు గారు అంటున్నాడు, కత్తిని పట్టాడో? ఏంటి నా గతం? ద్వేషం, పగ. ఏంటి నా గతం? యేసు అనే మాట వినకూడదో? ఏంటి నా గతం? సంఘం అనే మాట వినకూడదో? చంపివేయాలి. దుర్మార్గపు మనిషి, ద్వేషంతో రగిలిపోయిన మనిషి గతాన్ని మరిచిపోవాలనుకుంటున్నాడు, గతాన్ని విడిచిపెట్టాలనుకుంటున్నాడు. గతమును మరిచి ముందున్న దాని కొరకై. ఇప్పుడు ఏంటి ఆయన కోరుకునేది? ప్రియులకు దేవుని బిడ్డలారా, కలం పట్టాడు కత్తికి బదులుగా. ఏం పట్టాడు? కలం పట్టి దేవుని యొక్క వాక్యాన్ని రాశాడు. సంఘాలకు లేఖలను రాశాడు.
ఇంకా ఏం చేశాడు? గతానికి వ్యతిరేకంగా ఏ మనిషినైతే ద్వేషంతో ఉన్నాడో ఇప్పుడు ప్రేమతో నిండిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రేమతో నిండిపోయాడండి పౌలు గారు. పిల్లారా, ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఏ క్రీస్తు లేకుండా ఉండాలనుకున్నాడో ఆ క్రీస్తునే బోధిస్తున్నాడు. పిల్లారా, చప్పట్లు కొడదామండి. అది మార్పు అంటే, అది మార్పు అంటే పిల్లారా. ఇదిగో నూతన సంవత్సరం అంటే, ఇక్కడ కూడా భోజనాలు జరిగినాయా కొత్త సంవత్సరం రోజున? లేదు కదా. నూతన సంవత్సరం అంటే ఎక్కువ చోట్ల నేను చూసేది ఏంటంటే చర్చిల్లో ఏముంటుందమ్మా ఆరాధన అయిన తర్వాత? నూతన సంవత్సరం అంటే ఏంటంట? సంఘాల్లో భోజనాలు. ఇంటికాడ వండుకునే పని లేదు చాలా చోట్ల. దానికి వ్యతిరేకం కాదండి. యాజ్ ఎ కమ్యూనిటీ ఫెలోషిప్ మీల్ నవ్ అండ్ దెన్ టు హ్యావ్ ఈజ్ వెరీ అడ్వైజబుల్. యేసు ప్రభువు కూడా ఆ యొక్క సహపంక్తి భోజనానికి వెళ్ళాడు. ఒక సంఘంగా కూర్చొని భోంచేయటం తప్పులేదండి. కానీ అదే కాదండి, బాధాకరమైన విషయం ఏంటంటే ఆ రాత్రంతా వాళ్ళు మేలుకొనే ఉంటారు. ఏం చేస్తారు? రాత్రంతా మేలుకొని ఉంటారు, కానీ బిజీగా ఎక్కడ ఉంటారు? వంటల దగ్గర ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కానీ ప్రియ దేవుని బిడ్డ, ఇదిగో నూతన సంవత్సరాన్ని ప్రారంభించుకుంటుండగా దేవుని యొక్క కృప, దేవుని యొక్క దీవెన, దేవుని యొక్క ఆశీర్వాదం మన మీదకి దిగి రావాలంటే మనం ఒక నూతన స్వభావాన్ని, నూతన మనస్తత్వాన్ని, పౌలు గారు అంటున్నారు పిల్లరా, పాత వాటిని మరచిపో, ముందున్న దాని కొరకే పరిగెట్టు. ఈ పరుగు గురించి పౌలు గారు చాలాసార్లు అంటారండి. తిమోతికి రాసిన 2వ లేఖలో కూడా పలుకుతారండి. ఏమిటి? నా పరుగు పందెమును ముగించుతని, నా పరుగు పందెమును ముగించిన 4:6లో ఉంటుంది, 4:6-7లో ఉంటుందండి 2వ తిమోతి. నేను పానార్పణముగా పోయబడవలసిన కాలము ఆసన్నమైనది, నేను వెడలిపోవు సమయము వచ్చినది, నేను మంచి పోరాటమును పోరాడితిని, నా పరుగును ముగించితిని, నా పరుగు పందెమును ముగించుతని, విశ్వాసమును నిలుపుకొంటిని, ఇప్పుడు నా కొరకై పందెపు బహుమానమును వేచి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మన పరుగు అవ్వలేదండి, మనం ఇంకా పరిగెడుతూనే ఉన్నాం. ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనందరి నుండి కోరుకునేది ప్రియులారా, నూతన హృదయం, నూతన మనస్సు. దావీదు కుమారా, యేసు రాజా, నీ సన్నిధిలోనికి వచ్చిన ప్రతి బిడ్డను దీవించిన వాళ్ళంతా నీ బిడ్డలయ్యా. సాతానికి పర్మిషన్ ఇవ్వమాకు, సాతానికి అవకాశం ఇవ్వమాకయ్యా. నీ మా మీద పరిపూర్ణ అధికారం ఉందయ్యా. నీవే మా అధికారి, నీవే మాకు సమస్తం ప్రభువా. దీవించు, అభిషేకించు, ఆశీర్వదించు, స్వస్థపరచు యేసయ్యా, ఆశీర్వదించు, అభిషేకించు యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. ఎన్నో బాధలతో ఉన్నారు నీ బిడ్డలు, సాతాను పట్టి పీడిస్తున్నాడయ్యా. శాంతి లేక, సమాధానం లేక నా తండ్రి బాధలలో ఉన్నారు. బిడ్డలు మాట్లాడు, బిడ్డలతో సఖ్యత లేక, భర్తతో సఖ్యత లేక, భార్యతో సఖ్యత లేక, ఇరుగు పొరుగు వారితో సఖ్యత లేక, ఆర్థిక ఇబ్బందులతో, గర్భఫలము లేక, మారు మనస్సు లేక నాయన లోకము సైతాను పట్టి పీడిస్తున్నాడు. యేసు నామములో విడుదల కలుగునుగాక, యేసు నామములో స్వస్థత కలుగునుగాక, యేసు నామములో ఆశీర్వాదాలు కలుగునుగాక, యేసు నామములో అభిషేకము కలుగునుగాక, యేసు నామములో హృదయ పరివర్తన కలుగునుగాక, యేసు నామములో అద్భుతాలు కలుగునుగాక, యేసు నామములో సమస్తం అనుగ్రహించబడునుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా.